హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివి కేక్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో నేను న్యూట్రల్ జెల్ని ఎలా మిక్స్ చేసుకోవాలనేది కొంచెం క్లారిటీగా చెప్పబోతున్నానండి. సో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. సో నేనైతే ఇక్కడ న్యూట్రల్ జెల్ని బ్లోసమ్ కంపెనీ యూస్ చేస్తున్నానండి. దీన్ని అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇప్పుడైతే న్యూట్రల్ జెల్ తీసుకున్నాను కదండి. సో నేనైతే ఇక్కడ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, మనకి టీ కవర్స్ లాగా అమ్ముతారు జ్యూస్ షాప్లో జ్యూస్ కవర్స్ లాగా యూస్ చేస్తుంటారు. సో దాన్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్ అయితే యూస్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం క్వాంటిటీలో మనం మిక్స్ చేసుకుంటాం కాబట్టి పైపింగ్ బ్యాగ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి కోసం నేనైతే ఇది యూస్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నార్మల్ న్యూట్రల్ జెల్ గ్లేజింగ్ జెల్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఒక 4 టీ స్పూన్స్ వరకు తీసుకున్నానండి. అందులోనే నేను వైట్ గ్లేజింగ్ జెల్ ఉంటుంది కదా, సో వెనిలా ఫ్లేవర్, అదైతే నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను అనమాట. సో అప్పుడు మీరు రెండు మిక్స్ చేసుకుంటే మనకి ఇలా కలర్ అయితే వస్తుంది. మనం అందులోన మనకి ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ని మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను కేక్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని ముందే పెట్టుకున్నాను కదా. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. ఎవరికైనా అంటే కేక్ బేస్ మీద ఇంకో కేక్ బేస్ పెట్టడము కొంచెం వంకగా వస్తుంది కదా, సో అలా కాకుండా ఉండాలి అంటే మనం ఏదైనా ఒక రౌండ్ షేపు కప్ని కానీ లేదు అంటే ఒక బాక్స్ కానీ తీసుకొని దానిపైన కొంచెం నార్మల్గా పెట్టామంటే దానిపైన అచ్చు పడుతుంది కదా, సో దానివల్ల మనం కరెక్ట్గా ప్లేస్ చేయవచ్చు అనమాట కేక్ని. అప్పుడు మనకి అంటే తిన్నగా స్ట్రైట్గా ఉంటుంది అనమాట, కేక్ వంకగా ఉండకుండా. అంటే ఈ వీడియోలో నేను కొంచెం బిగినర్స్కి యూజ్ అయ్యే టిప్స్ కొంచెం చెప్తున్నానండి. ఎవరైనా బిగినర్స్ ఉంటే యూజ్ అవుతుందని చెప్పి. సో నేనైతే ఇక్కడ వేరే కలర్ కోసం మళ్ళీ న్యూట్రల్ జెల్ అనేది తీసుకున్నానండి. ముందు చేశాను కదా, సో 2 టైప్ కేక్, అదైతే నాకు బ్లూబెర్రీ ఫ్లేవర్ అయితే చేయమని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. సో దానికోసం నేను ఏం చేశానంటే న్యూట్రల్ జెల్ ఉంది కదా, సో న్యూట్రల్ జెల్ని తీసుకొని అందులోని చాక్లెట్ ఉంటుంది కదా, మాలస్ కంపెనీ చాక్లెట్ సాస్, సో దాన్ని అయితే కొంచెం వేసుకున్నానండి. దానివల్ల మనకి ఈ చూసారా ఇప్పుడు చాక్లెట్ లాగే మొత్తం ఫామ్ అయిపోతుంది అనమాట. సో అదైతే నేను డ్రిప్పింగ్స్ కోసం యూస్ చేస్తున్నాను. మీరు న్యూట్రల్ జెల్ యూస్ చేసి కూడా ఇలాగ డ్రిప్పింగ్స్ లాగా ఇచ్చుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా చాక్లెట్ సాస్ని కూడా డైరెక్ట్గా మీరు డ్రిప్పింగ్స్లా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ సాస్ అనేది కొంచెం పల్చగా ఉండడం వల్ల మన డ్రిప్పింగ్స్ అనేవి సరిగ్గా ఉండదండి, అలా కిందకి జారిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని నేను ఇక్కడ న్యూట్రల్ జెల్ అనేది మిక్స్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ జెల్స్ నేను ఎక్కడ తీసుకున్నానంటే అమెజాన్లో తీసుకున్నానండి. వాటి లింక్స్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చెక్ చేయండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీకు కాదు అంటే మాకు అమెజాన్లో తీసుకోవడం కుదరదు, ఇంకెక్కడైనా దొరుకుతుందని చెప్తే నేను బేకరీ మెటీరియల్స్ దొరుకుతాయి కదండి, సో రా మెటీరియల్స్ అన్నీ, సో ఆ షాప్లో అడిగితే మనకి అక్కడ కూడా అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే అక్కడ మీకు ఒక 2 కేజీస్ అలా ఉంటుందేమో, నాకు కేజీస్ అంతగా తెలీదు, కేజీస్ దొరకదు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మా సైడ్ అయితే కేజీస్ అనేవి అవైలబుల్గా ఉండవండి. సో అందుకని చెప్తున్నాను, ఒకసారి మీరు కనుక్కోండి మీకు కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి. సో డ్రిప్పింగ్స్ ఇచ్చేసాక నేనైతే ఇక్కడ నార్మల్గా సింపుల్గానే డిజైన్ అనేది వేసుకున్నానండి. ఇదైతే 1 కేజీ చాక్లెట్ కేక్. ఈ కేక్ డిజైన్ అయితే ఇదే సింపుల్గా వేసుకున్నాను అనమాట. సో ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కేక్ వచ్చేసి బ్లాక్ కరెంట్ కేక్ అయితే చేసుకున్నానండి. సో దానికి నేను ఏం చేశానంటే, అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ఆరెంజ్ కలర్ ఎప్పుడు యూజ్ చేయట్లేదని చెప్పి నేనైతే ఆరెంజ్ కలర్ని అయితే చూస్ చేసుకున్నాను. కాకపోతే ఇక్కడ కస్టమర్ కూడా అదే అంటే ఏమనుకున్నారంటే ఆరెంజ్ కలర్ కదా పైన వేసుకున్నాను, వేరే ఫ్లేవర్ ఏదో చేశాను అనుకున్నారనమాట. సో తర్వాత నేనైతే క్లారిటీగా చెప్పాను, ఈ వీడియో చిన్న క్లిప్ కూడా తనకు పెట్టాను అనమాట. సో నేను ఏ ఫ్లేవర్ చేశాను అనేది. సో అప్పుడైతే తను ఓకే అని చెప్పి ఓకే అన్నారు. అయితే కేక్స్కి ఎక్కువ ఆరెంజ్ కలర్ యూజ్ చేయట్లేదని చెప్పి సో ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పి ఆరెంజ్ కలర్ అయితే మిక్స్ చేసుకున్నానండి. మీరు ఎప్పుడు ఇలాంటిది ఏం చేయొద్దు, వాళ్ళు ఏదైనా ఫ్లేవర్ ఇచ్చారంటే దానికి తగ్గ కలర్ని అయితే మీరు చూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ అంటే కేక్ లుక్ కూడా బాగుంటుంది వైట్ అండ్ ఆరెంజ్ కలర్ అని చెప్పి నేనైతే ఇక్కడ డిజైన్ అనేది ఆరెంజ్ కలర్తో వేసుకున్నానండి. సో కేక్ లుక్ అయితే చాలా బాగుంది, చాలా నచ్చిందని చెప్పారు కస్టమర్. కాకపోతే ఏంటి అంటే నేనేమో బటర్ స్కాచ్ ఏమైనా చేసేసానేమో అని అనుకున్నారంట. సో తర్వాత నేను అదే కొంచెం క్లారిటీ ఇచ్చాక ఓకే అని చెప్పి సాటిస్ఫై అయ్యారు.
ఇంకా ఏంటి అంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి డిజైన్స్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి. సో ఇంకేంటి అంటే ఒకవేళ మీకు ఈ కేక్ డిజైన్స్ అన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అంటే ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది నా వీడియోస్ అనేవి, ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడతాయి అనమాట. సో అందుకనే లైక్ చేయమని అడుగుతున్నానండి. సో ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చితే. నెక్స్ట్ ఏంటి అంటే న్యూట్రల్ జెల్స్ ఉంటాయి కదా, సో దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తానండి. న్యూట్రల్ జెల్స్ అనేవి నార్మల్గా రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవచ్చు. మీకు ప్లేస్ ఉందంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకొన్ని రోజులు ఎక్స్ట్రా మనకి వస్తాయి అన్నమాట. లేదు అంటే దానిపైన ఫంగస్ అనేది వచ్చేస్తుందండి. కొంచెం చెయ్యి టచ్ అవ్వడం అలాంటిది ఏమైనా జరిగితే ఫంగస్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట దానిపైన. సో అందుకని చెప్తున్నాను. అలా కాకుండా ఉండాలి అంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, మీకు ఫ్రిడ్జ్లో ఖాళీగా ఉంటే. అండ్ నెక్స్ట్ నుండి నేను క్లాసెస్ అనేవి ఖచ్చితంగా స్టార్ట్ చేసేస్తానండి. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. చాలామంది అడుగుతున్నారు ముందు బేస్ చెప్పండి మిగతావన్నీ తర్వాత చెప్పుదురు అని చెప్పి. సో అందుకని నాకు టైం కుదరటం లేదండి వీడియోస్ అన్నీ చేయడానికి. సో అందుకని చెప్పి నేను వీడియోస్ అంటే పోస్ట్ చేయలేకపోతున్నాను. సో నెక్స్ట్ వీడియోస్ నుండి నేను ఖచ్చితంగా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అని అయితే కోరుకుంటున్నానండి. అండ్ మన ఛానల్లో మళ్ళీ రీపోస్ట్ అనేవి చేస్తున్నాను అనమాట. వీడియోస్ అనేవి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి. ఇప్పుడైతే ఈ కేక్స్ చూసేసేయండి, ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో చెప్పేసేయండి. అండ్ నేను చేసే ఈ కేక్స్ అనేవి బిగినర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించాయి అనేది నాతో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.